మామిడి వారి మనసులు పరవశించిన వేళ, అక్కల వారి ఆకాంక్షలు తీరి ఆడంబరాలు అంబరాన్నంటిన వేళ, అన్విత ఆదిత్య రూపంలో మనువు కోసం పరితపించిన వేళ, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని వివాహానికి సమ్మతించిన సందర్భాన్ని పురస్కరించుకుని రెండు కుటుంబాల పండగ వాతావరణంలోని విందు భోజనమే ఈ పప్పన్నం. లగ్నపత్రిక వివాహ సమయం, తిథి, నక్షత్రం, జాతకాలను అనుసరించి కుదిరిన శుభదినాన్ని నిశ్చయించి ఇరు కుటుంబాలు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే పత్రిక రాయించుకొని ఇచ్చిపుచ్చుకోవడమే ఈ లగ్నపత్రిక. పెళ్లి కూతురు వివాహానికి ముందు ఒక శుభదినాన్ని చూసుకొని పెళ్లి కూతుర్ని చేసే తరుణం. నవవధువుకు పడతులు నుదుటను కళ్యాణ తిలకము దిద్ది, కాళ్లకు పారాణి అద్ది, బుగ్గన దిష్టి చుక్కను పెట్టి, పట్టుచీరను సింగారించి అంగనలు హారతులు ఇచ్చే అపురూప సన్నివేశం. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, కంజదళ నేత్రుడు అయిన ఆదిత్యుడు అభ్యంగన స్నానమాచరించి వచ్చి పెళ్లిపీటపైన కూర్చుంటాడు. ఆడపడుచులు వరుడి మోమును అందంగా ముస్తాబు చేస్తారు. నుదుటను కళ్యాణ తిలకము దిద్ది, బుగ్గన దిష్టి చుక్కను పెట్టి, కాళ్లకు పారాణి అద్ది పెళ్లి కొడుకు. నలుగు వేడుక నారీమణులు నవవధువుకు నలుగు పూసేరు ఎంచక్క. మేని బంగారు వర్ణమయ్యే పసిడి కాంతులు విరజిమ్మగా, పసుపు నీరు వధువు తలపైన పోయగా, పసిడి వర్ణమే మంగళ స్నానమాయ. పెళ్లి మంటపం అద్భుతం, అనిర్వచనీయం. కంచి కామాక్షి కొలువైన కాంచీపుర గోపురమా అది? మధుర మీనాక్షి కొలువైన మణిమంటపమా? కాశీ విశాలాక్షి కొలువైన కాంతి గోపురమా? చైత్ర పున్నమి చంద్రుడి వెన్నెలనంతా పూసినట్లుగా, శుద్ధమైన వెండితో తయారు చేయించినట్లుగా పెళ్లి మంటపం శ్వేతవర్ణంతో తొణికీసలాడుతుంది. నానావిధ పుష్పాలు మంటపం చుట్టూ మాలలుగా అందంగా అమరాయి. ఇంద్రభవనమా అన్న తలంపు వీక్షించిన వారికి వదనం మనసో అమృతం నియతం అమృతం నియతం. నయనములు అరవింద దళములు,
గమనమే సామజము వలె అరుదెంచే ఆదిత్యుడు మరులుగొల్పగ ముదముతో నభసిల్ పూర్ణ విధుపో వదనం మనసో అమృతం నియతం. కుసుమముల వలె సొబగులు, కుముదముల వలె కన్నులు, చిరునగవులొలికడి అధరము, నెల వెలుగు నిండిన వదనముతో అరుదెంచె పల్లకిలో అన్విత. ఇది ఒక రమణీయ దృశ్యం. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వరుడి కాళ్ళు వధువు తల్లిదండ్రులు కడగడం ఒక ఆత్మీయ సన్నివేశం. నియతం నిర్ణయించిన ముహూర్తం ఆసన్నమయ్యే సమయం. ఆ సమయంలో మాత్రమే పరస్పరం వీక్షించుకోవాలి అన్న నిబంధనతో ఇద్దరికి అడ్డుగా ఏర్పాటు చేసిన వస్త్రమే ఈ తెరసెల్ల. మనసో ఇదే అసలైన సుముహూర్తం. సకల మంగళ వాద్యాలు మోగుతుంటాయి. వేదఘోష జరుగుతుండగా శుభముహూర్త కాలంలో తెరసెల్లాను తొలగిస్తారు. వరుడు తన ఇష్టదేవత ధ్యానం చేసుకుని వధువు కనుబొమ్మల మధ్య భాగాన్ని చూస్తాడు. జీలకర్ర బెల్లాన్ని ఆమె నడినెత్తిన బ్రహ్మరంధ్రం పైన ఉంచుతాడు. అలాగే వధువు కూడా తన ఇష్టదేవత ధ్యానంతో పెండ్లి కొడుకు కనుబొమ్మల మధ్యను చూసి అతని నడినెత్తిన జీలకర్ర బెల్లం ముద్దను ఉంచుతుంది. వధూవరుల కాళ్ల క్రింద సానబెట్టి కుడికాలుతో ఎడమకాలును ఒకరితో ఒకరికి 3 సార్లు తొక్కించాలి. అప్పటిదాకా స్పర్శ తెలియని ఇద్దరు ఆడామగలు సుముహూర్తంతో తలలు స్పృశించుకున్నాక పాదాలతో ఒకరినొకరు తాటించుకోవడం వలన వాళ్ల మధ్య కొత్తదనం పోవాలని దీని ఉద్దేశ్యం. వదనం మనసో అమృతం నియతం అమృతం నియతం. కన్యాదానం. అన్ని దానాల్లోకి కన్యాదానం చాలా గొప్పదానం. ఇది మహాదానాల్లో చేరుతుంది. వధువు తండ్రి కన్యాదానం చేయబోయే ముందు ఇలా అంటాడు: కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. బ్రహ్మలోక ప్రాప్తి కోసం నేను సువర్ణ సంపద గలది, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను అంటాడు వరుడితో. మంగళసూత్రం. సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం మంగళసూత్రం. కళ్యాణ వేదికపైనున్న బ్రాహ్మణులు, పెద్దలు, ముత్తైదువలు దాన్ని మంచి హృదయంతో ముట్టుకుంటారు. వధువు మెడలో ఆ సూత్రాన్ని 2 ముళ్ళు గట్టిగా, 1 ముడి వదులుగా మొత్తం 3 ముళ్ళు వేస్తాడు వరుడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవచరదాం శతం.
తలంబ్రాలు. వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపు కలిపిన అక్షతల్ని దోసిళ్లతో పోసుకోవడాన్ని మనం తలంబ్రాలు అంటున్నాం. ఈ తలంబ్రాలు పోసుకోవడం ఎందుకంటే వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు వధూవరుల చేతుల్లో అక్షతలు ఉంచి పుణ్యం వర్ధతాం, శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు ఇలా దీవిస్తారు. ఆ అక్షతలు ఒకరి తలపై మరొకరు పోసుకున్నట్లయితే వారికి సత్సంతానం కలుగుతుంది, సత్కీర్తి లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, విఘ్నాలన్నీ తొలగిపోయి వారు వారి వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా హాయిగా కాపురం చేస్తారు. సప్తపది పరమ పావనుడైన అగ్నిహోత్రుడి సాక్షిగా పాణిగ్రహణం చేస్తారు వధూవరులు. వరుడు అగ్నిహోత్రునికి ఉత్తర దిశగా, వధువు చేత తూర్పుకు గాని ఉత్తరానికి గాని కుడికాలుతో 7 అడుగులు వేయిస్తాడు. దీన్నే సప్తపది అంటారు. 7 అడుగులు వెంట నడిస్తే స్నేహబంధం ఏర్పడుతుందని ఎప్పటినుంచో పెద్దలు చెబుతున్నమాట. ఈ సప్తపది జరిగిన తర్వాతనే వధువు గోత్రం వరుణి గోత్రంగా మారిపోతుంది. ఇక్కడ వరుణి వెంట వధువు వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. వదనం మనసో అమృతం నియతం అమృతం. అరుంధతి నక్షత్ర దర్శనం. వివాహం అనంతరం నూతన వధూవరులను బయటకు తీసుకువచ్చి ఆకాశంలో సంచరించు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు. దానికే అరుంధతి నక్షత్రమని వాడుక. వృద్ధిని పొందడానికి, సౌభాగ్యమును పొందడానికి ఓర్పు సహనంతో స్థిరత్వాన్ని పొందడానికి అరుంధతి నక్షత్రాన్ని వేడుకుంటుంది వధువు. అప్పగింతలు. అష్టవర్షాద్ భవేత్ కన్యా పుత్రవత్సాలితామయా ఇదానీం తవ దాస్యామి దత్తాస్యేహేన పాలయ. కన్యాదాత వధువును వరుణకు అప్పగిస్తూ అంటాడు, పుత్రునితో సమానముగా పెంచబడిన ఈ కన్యను నీకప్పగిస్తున్నాను, ప్రేమాభిమానాలతో చూసుకుంటావని ఆకాంక్షిస్తున్నాను అంటాడు. మీ పుత్రిక వలె చూసుకుంటారనే నమ్మకం మాకుంది అంటూ అత్తామామలకు అప్పగిస్తాడు. పోయిరావమ్మా, అటు మెట్టినింటికి ఇటు పుట్టినింటికి వన్నెతేవమ్మా అంటూ వధువుని హృదయానికి హత్తుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సాగనంపే సన్నివేశం ఆ బాధ వర్ణనాతీతం.